అరుణాచలం కొండ చూడండి మేఘాలతో ఎలా కప్పివేసిందో. నైట్ అయిపోయిందండి వచ్చేసరికి అరుణాచలానికి. అక్కడ హోటల్స్ ఎంత వెతికినా కూడా ఎక్కడ దొరకలేదు. ఉన్నాయి కానీ హోమ్ స్టేలు అవి చిన్న చిన్న రూమ్స్, ఓల్డ్ హౌస్లు అవి చూపిస్తున్నారు. ఇంకా మళ్ళీ మేము యాత్ర నివాస్‌కనే వచ్చేసాము. లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు కూడా యాత్ర నివాస్‌లోనే రూమ్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది అప్పుడు. సరే ఇప్పుడు ఇక్కడ ఉంటాయో ఉండవో అనుకొని ఇక్కడికి రాకముందంతా వెతికాము. ఎక్కడ దొరకలేదు, బాలేదు కూడా. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అసలు ఎవ్వరు లేరండి. అప్పుడే కొత్తగా కట్టారు. కానీ ఇప్పుడు కొంచెం కాస్ట్ పెంచారు కానీ మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు. మార్నింగ్ టిఫిన్ ఫ్రీగా ఇస్తున్నారనమాట. రూమ్స్ కానీ పక్కన వాతావరణం కానీ మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 6 మెంబర్స్ కలిపి ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. 2 బెడ్రూమ్లు, ఒక హాలు, పెద్ద పెద్ద రూమ్స్ ఇచ్చారండి. చాలా బాగున్నాయి. ఇంకా మేము రూమ్లోకి వెళ్ళేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా భోజనం చేసుకుని మగవాళ్ళందరూ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోయారనమాట. 7:30కి వెళ్ళి మార్నింగ్ 7కి వచ్చారు. మేమేమో ఇంకా ఈలోపు రెడీ అయిపోయి అందరం కిందకు వచ్చాము. కొద్దిసేపు అలా తిరుగుదాము, వాళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తారని చెప్పేసి. ఇంకా పిల్లలకి కూడా టిఫిన్ పెట్టొచ్చు అని చెప్పేసి కిందకు వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలు ఇక్కడ వాటర్ చూసి వచ్చి ఆడుకుంటున్నారు. ఎవరైనా అరుణాచలం వెళ్తే యాత్రా నివాసే బెస్ట్ హోటల్ అని చెప్తానండి. కాస్ట్ అయినా చాలా బాగుంది, రూమ్ అయినా నీట్గా ఉంటున్నాయి. నెక్స్ట్ వీడియోలో గుడికి ఎలా వెళ్ళామో అవన్నీ చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్.